ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక ఎక్సైట్మెంట్, సినిమా ఒక హైప్ లెవెల్ అనిపించింది. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఒక డౌన్, అంటే ఏం జరుగుద్ది అనే దాని మీద కొంత స్లో అవుతుంది. ఫైనల్ ట్విస్ట్ వచ్చేటప్పటికి అంటే క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఒక రకంగా మంచి హైప్ అయితే ఇచ్చారు. కానీ సినిమాలో మైనస్ ఏంటంటే విఎఫ్ఎక్స్, అదొక్కటి క్లియర్ చేసుకుంటే. ఏం రత్నం గారు మాట్లాడుతూ ఇరాన్లో ఇచ్చాము, ముంబైలో ఇచ్చామని చెప్పి కొంచెం చెప్పారు, కానీ ఇంకా బెటర్ మంచి స్టూడియోకి ఇచ్చుంటే ఇంకా బెటర్ రిజల్ట్ వచ్చేదేమో. అంటే మనకి ఓవరాల్గా చూసుకుంటే రాజమౌళి గారి విఎఫ్ఎక్స్ అనేది మనకు తెలుగు ఇండస్ట్రీలో ఎవరు తీసుకురాలేదు. ఆ టైప్ ఆఫ్లో తీసుకురాగలిగితే ఖచ్చితంగా సినిమాకి ఇంకొక ప్లస్ పాయింట్ అనేది ఉంది. ఓవరాల్గా అంతా కూడా గుడ్. ఫైట్స్ బాగున్నాయి. ఇప్పుడు ఫైట్ అని అంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ మార్షల్ ఆర్ట్స్, కరాటీలో బ్లాక్ బెల్ట్, ఆయన ఫైట్లు మనం నేర్పాలేంటి? ఆయన దేనైనా చేయగలరు. ఆయన ట్రైలర్లో ఇచ్చిన హైప్ మూవీలో ఉందా? ఉంది కదా. నీకు అసలు అప్పటి వరకు ట్రైలర్ రాకముందు సినిమా చచ్చిపోయింది అనుకున్నారు, కానీ ఒక్క ట్రైలర్తో సినిమా మొత్తం అమాంతం పైకి లేపేశారు కదా. ఆ ఒక్క ట్రైలర్ ఈ రోజు బతికిచ్చింది. పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా 2 రోజులు కంటిన్యూగా ప్రెస్ మీట్లు పెట్టడం, సినిమా గురించి ఉన్నట్టు చెప్పడం జరిగింది.